ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడారు. ఇది రియలైజేషన్. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. ఇచ్చే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈ రోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుగుదేశం నాయకులు అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకున్నా. వాళ్ళ నాయకత్వంలో డంబాబుస్ బ్యాచ్ ఉంటారు అనమాట. అంతా వాళ్ళందరూ ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళకి నమస్కారం పెట్టారు. ఆయనకి కూడా ఏం లేదు, ఆయన సినిమా అక్కడ పులివెందుల్లో లేదు, అదే సమస్య. నాయకుడు మొత్తం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తీసుకెళ్లారంట. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వాళ్ళు కార్యకర్తలు పోయి అద్దాలు బాగా కొడతా ఉంటే పాపం ఇప్పుడు కూడా ఆయన అట్లా నవ్వుతూ ఉండి ఉంటాడేమో ముచ్చిముచ్చిగా. ఆయన నవ్వుతున్నాడు అర్థం కాదు, లేకపోతే అది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అది బాధపడతాడు అర్థం కాదు, ఇది కరెక్ట్ అర్థం కాదు. ఏందా ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. ఇప్పుడు క్రికెట్ టీమ్ కి ఉన్నారు ప్లేయర్స్ 11 మంది. 2029 ఎన్నికల్లోకి వచ్చేతలకి వాలీబాల్ ప్లేయర్లుగా మారొచ్చు. కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణం పాడు చేయడానికి వచ్చాను అంటే 6 మందిగా. ఆ తర్వాత 2034లోకి వచ్చేతలకి ఇంకొక రకంగా మారొచ్చు. ఇంకొక రకంగా అంటే టెన్నిస్ బ్యాట్లు అటు మారొచ్చు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఎప్పుడు అన్న పులివెందుల పులి అంటాడు కాబట్టి వీళ్ళందరూ మారినా, క్రికెట్ ప్లేయర్లు అయిపోయినా, వాలీబాల్ ప్లేయర్లు అయిపోయినా, షటిల్ ప్లేయర్లు అయిపోయినా, అన్న ఒకడే అయినా సింగిల్ గానే పోటీ చేస్తాడు. అన్నకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. 2039లో అన్న గెలిచే వరకు నా ఈ పోరాటం ఆగదు. నేను అన్నకు సపోర్ట్ గానే ఉంటా. ఒకవేళ అన్న జైలుకు పోయినా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి తీసుకొని పార్టీని అయితే నా బోధస్కంధాల మీద మోసి అన్నను మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద నోగాడు ఎత్తుకొని కూర్చొని పెట్టే ప్రయత్నమే సీమరాజా పోరాటం. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. గత 4 రోజులుగా వాలంటీర్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ హయాంలో వాలంటీర్లుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వం యొక్క మాటలు విని కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు పాల్పడవలసి వచ్చిందని చెప్పేసి, దీనికి మీరు ఏమంటారు సార్? అలాగే గత ప్రభుత్వం వీళ్ళని మోసం చేసిందని చెప్పేసి వివిధ రకాలుగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎందుకు అమ్మా, మీ మీద చేసిన వ్యాఖ్యలు, మీలో కొందరు చేస్తున్నటువంటి తప్పులను ఆధారంగా చేసుకొని ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, చేసిన వ్యాఖ్యలు నిజమెంత అబద్ధమెంత అని ఆలోచించుకోకుండా, నాకు తెలీదమ్మా, తెలిసిన వ్యక్తులు చెప్పినా సరే తెలుసుకోకుండా మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పులతో కొట్టి, మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తగలబెట్టి, సరే ఇవన్నీ తీసేసేయండి, ఆవేశాలు జరిగిపోయే దానికి కంటిన్యూషన్ గా మాకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మీ ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం 120 మంది వాలంటీర్స్ రాజీనామా చేయడం జరిగింది. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. కానీ మాకు ప్రజానాయకుల వల్ల ఒత్తిడి వల్ల మేము చేయవలసి వచ్చింది. కానీ మేమైతే స్వచ్ఛందంగా చేసిన పని కాదు ఇదైతే మాత్రం నాయకులు ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ కోచ్ గారి ముఖ చిత్రం ఏంటి చెప్తా. బాధకి ఓటమికి మా జనానికి పోతుంది. కాదండి, మీరు చెయ్యాలంతే.